ప్రవీణ్ మేడం తీసుకో అదేమన్నా ప్రాబ్లం ఉంటుంది అది ఎమ్మెల్యే ఓటు దండపల్లి మేడం దండ పోయి సార్ కొంచెం నేను అర్థమవుతలేదు పేరు ఆయన సార్ లేచిపోయాడు లేచిపోయి మీదేయమ్మా మీదేయు అంటే కారాలు లేక మీదేయని 3 సార్లు మీద వచ్చింది చూసుకోండి పబ్లిక్ వచ్చి బయట చెప్తే మీరు టీఆర్ఎస్ ఓటింగ్ ఎలా చెప్తారు తప్పు చేసినాడు తప్పు చేశాను ఒప్పుకోరు నేను తప్పు కాంగ్రెస్ ఏజెంట్స్ ఉన్నారా చెప్తారు ఇది వచ్చిన జనానికి టీఆర్ఎస్ ఓటు ఏమంటారు మీరు నేను ఆ మాట చెప్పినట్టుగా మీరు ప్రూవ్ చేస్తే కనుక నేను ఏమన్నా డ్యూటీ మీరు సక్రమంగా చేయండి దిస్ ఇస్ నాట్ నేను డ్యూటీ ఉండదు ఇక్కడ వద్దు అవి చెప్పలేదండి నేను అసలు చెప్పలేదు నేను అరే నేను చెప్పలేదు మేడం మీరు చెప్పినారు మేడం నేను నా వర్షం కూడా వినాలి మీరు ఒక్కరి గురించి ఇంతమంది ఉంటే మేడం నాకు ఒక్కసారి వినండి ఒక్కసారి ప్రజల దృష్టిని చెప్తారు ఒక్కసారి వెళ్ళలేదు మేడం వాళ్ళకి నేను అసలు క్యాబిన్లోకి వెళ్ళలేదు మేడం నేను క్యాబిన్లోకి వెళ్ళలేదు పబ్లిక్ వచ్చి బయట చెప్తే మీరు టీఆర్ఎస్ ఓటింగ్ ఎలా చెప్తారు తప్పు చేసినాడు తప్పు చేశాను ఒప్పుకోరు నేను తప్పు కాంగ్రెస్ ఏజెంట్స్ ఉన్నారా కాంగ్రెస్ ఏజెంట్స్ ఉన్నారా పబ్లిక్ చెప్పానండి పబ్లిక్ చెప్పానండి నేను తప్పను చెప్తారు ఇది వచ్చిన జనానికి టీఆర్ఎస్ ఓటు ఏమంటారు మీరు నేను ఆ మాట చెప్పినట్టుగా మీరు ప్రూవ్ చేస్తే కనుక నేను ఏమన్నా డ్యూటీ మీరు సక్రమంగా చేయండి దిస్ ఇస్ నాట్ నేను డ్యూటీ ఉండదు ఇక్కడ వద్దు అవి అధికారు ప్రూఫ్ సాక్ష్యం చెప్తుంటే మాకు అర్థం కావట్లేదు ఏం కన్ఫ్యూజ్ అవుతుంది పెద్దవాడు అడిగితే పైన అంటున్నాడు ఆయన ముందు తీసాడు కంప్లైంట్ చేశాను ప్లీజ్ అతను కొంచెం టీఆర్ఎస్కి ఓటు ఏమనేసి చెప్తున్నాడు సో మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము మేము దిస్ ఇస్ టూ మచ్ అదే మసూన్ రావు అంట అతను వచ్చి హరీష్ రావు బంధు అంట అతను ఈ రకంగా ఫ్రాడ్ జరుగుతుంటే మాత్రం ఇది ఎన్నికల్లో మేము ఊహించమేది చాలా తప్పదు ఇది ముసలాళ్ళు వాళ్ళకి అర్థం కాకపోతే నేను చేతి గుర్తు కొట్టేద్దాం అనుకుంటున్నాం అంటే పైన అని చెప్పి పాపం ఆ ముసలాడిని మోసం చేసి పైకి వెళ్ళి నొక్కిచ్చాడట ఈ రకంగా ఆయన హరీష్ రావు చుట్టాలేయడం వాడి చుట్టాలేయడం ఏంటంటే ఎన్నికలు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఇది వాళ్ళ ఇంట్లో ఎన్నికలు జరుగుతున్నాయి అది ఐ విల్ నాట్ లీవ్ దిస్ కలెక్టర్ దగ్గర కూడా తీసుకెళ్తాను ఇది